అందరికీ నమస్కారం అండి. ముందుగా సుదర్శన్కి జన్మదిన శుభాకాంక్షలు. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. ఆ మిస్టర్ సెలబ్రిటీ అనేటువంటి ఆ టైటిల్లోనే మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడితే నేరం. ఎక్కడ పట్టినా జరుగుతుంది అదే. ఇంకోటి కూడా ఉంది, తెలిసింది నిజం అనుకుని మాట్లాడటం పొరపాటు, తెలుసు అనుకుని మాట్లాడటం మహాపాపం. ఇప్పుడంతా జరుగుతున్నాయని అయ్యానండి. ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నంతా అదే. ఒక అద్భుతమైన పాయింట్ తీసుకుని ఎక్స్ట్రాడనరీగా ఇప్పుడు చెప్తుందాన్ని బట్టి నాకు అర్థమైపోయింది కదా, ఖచ్చితంగా బాగుంటుంది సినిమా. ఎక్స్ట్రాడనరీ పాయింట్ అది. ముఖ్యంగా సుదర్శన్ చాలా అద్భుతమైన నటుడు అండి. సుదర్శన్ నేను చూస్తున్నా కదా, నేను కూడా సుదర్శన్తో ఒక సినిమా చేస్తున్నాను. అదేమిటి అనేది త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది. అది ఒక సర్ప్రైజ్ న్యూసే అవుతుంది అది అనుకుంటున్నాను. మా గురువుగారి మనవడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను అంటే ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, పరుచూరు బ్రదర్స్కి నేను ఏకలవ్య శిష్యుడిని అని. వాళ్ళ సినిమాలు చూసి విచిత్రమైన విషయం ఏంటంటేనండి, అంతకుముందు చాలామంది ఉన్నారు, దాని తర్వాత చాలామంది వచ్చారు. కానీ స్క్రీన్ మీద హీరో టైటిల్ పడగానే విజిల్స్ రావటం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. అలాగే డైరెక్టర్ పేరు రాగానే విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి దాసనారాయణరావు గారికి మాత్రమే జరిగింది. అది ఎంతోమంది దర్శకులకి అభిమానులు ఉంటారు, కానీ విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి దాసన గారి టైటిల్ పడ్డప్పుడు విజిల్స్ విన్నాను నేను. కానీ ఒక రైటర్ టైటిల్ కార్డు పడ్డగానే విజిల్స్ రావడం అనేది ఒక్క పరుచూరి బ్రదర్స్ టైటిల్ కార్డుకి మాత్రమే జరిగిందండి. ఇక లేదు, అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇతను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, ఇతను నెంబర్ 1, ఇప్పుడు అతను ఏంది కాదండి. ఒక టైటిల్ కార్డు పడితే, రైటర్ టైటిల్ కార్డు పడితే విజిల్స్ రావటం ఏంటి అసలు అది? అది నేను చూసింది కేవలం పరుచూరి బ్రదర్స్ మాటలు. పరుచూరి బ్రదర్స్ అనగానే టక్కని చెప్పి కాగితాలు ఎగిరేయి విజిల్స్ పడుతూ ఉన్నాయి. నాకు కూడా ఎప్పటికైనా ఇలా నా టైటిల్ కార్డు కూడా పడి ఇట్లా విజిల్స్ వస్తే బాగుంటుందేమో అనేటి ఒక ఇన్స్పిరేషను. ఒక మంచి పొజిషన్కి అయితే వచ్చానేమో, కానీ ఆ విజిల్స్ మాత్రం ఎంతవరకు పడతలేదు, పడితే నమ్మకం కూడా లేదు నాకు. అంత గొప్ప మహానుభావులు మా గురుగారు పరుచూరి వెంకటేశ్వరరావు గారి మనవడు అనగానే ఇక ఖచ్చితంగా అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. ఇక దానికి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది. నేను ఫస్ట్ మనిషిని కలవగానే నాకు అర్థమైపోయింది, విపరీతమైన డెడికేషను, ఏదో చేయాలనేటువంటి కసి, పెద్దల పేరు నిలబెట్టాలనేటువంటి పట్టుదల, ఇవి ఉంటే చాలండి, పైకి వచ్చేస్తారు ఎవరైనా. అలాగే మంచి పాయింట్తో సినిమా స్టార్ట్ చేశారు. నాకు డైరెక్టర్ గారిలో కూడా మంచి కసి కనిపిస్తూ ఉంది, పట్టుదల కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తీసుకున్న పాయింటే చాలా మంచిదండి. అసలు ఆ పాయింట్తో వెళ్దాం అనేటువంటి ఆలోచన చాలా గొప్ప విషయం. అది నేను సినిమా చూడలేదు, ఖచ్చితంగా బాగానే ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకుంది. ఈ సినిమా బాగా ఆడాలి, ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బులు రావాలి, గొప్ప ప్రశంసలతో విజయవంతం అవ్వాలి సినిమా. సుదర్శన్తో నెక్స్ట్ తీసే సినిమాకి మంచి బిజినెస్ అవ్వాలి సినిమా వల్ల. మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఒక చిన్న బడ్జెట్లో పెద్ద విజయాన్ని సాధించే సినిమాలు ఎంత వస్తూ ఉంటే ఇండస్ట్రీకి ఎంత మంచిదండి. దాసరి గారు కూడా ఎప్పుడు చెప్పేది అదే, బడ్జెట్ తక్కువై ఉండాలి, రాబడి ఎక్కువై ఉండాలి. ఇప్పుడు అలాంటి సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి. విపరీతమైన పెద్ద బడ్జెట్తో తీసే సినిమాలు వస్తున్నాయి, చిన్న బడ్జెట్తో పెద్ద విజయాన్ని సాధించే సినిమాలు కూడా వస్తున్నాయి. ఇది నిజంగా ఇండస్ట్రీకి మంచి మార్పు, చాలా మంచి విషయం.
ఇదే పంథాలో, ఇదే మార్గంలో, ఇలాగే విజయాల బాటలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొనసాగుతూ ఉండాలి, ముందుకు సాగుతూ ఉండాలి. అందులో నేను ఉండాలి, ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా విజయాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.